కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుండి 11 వచనముల వరకు ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఆయనను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. జీవాధిపతి, ఈ మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి. దేవాది దేవుడు ఆయన తన ప్రజలతో నిత్యము మాట్లాడేవాడు. ఆనాడు స్ఫురణలో ఉన్నటువంటి సంఘపు దూతతో మాట్లాడి లేక సంఘముతో మాట్లాడుతున్న ఆ మాటల ద్వారా నేడు కూడా నీతో నాతో కూడా మాట్లాడటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ మాట్లాడేవాడు ఎలాంటి వాడు అంట అని మనము ఆలోచన చేసినట్లయితే 8వ వచనంలో ఆయన చెప్తున్నాడు కదా, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు అంటున్నాడు. దేవాది దేవుడు తన ఉనికిని మరొకసారి స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు సంఘానికి. ఆయన ఎవరట? ఆయన ఆదిలో ఉన్నవాడు, చివర ఆయనే ఉన్నాడు. మృతుడైనాడు, మరణమొందినాడు మన కొరకు. సర్వ మానవాళి పాపమును పరిహరించటానికి కొరకై తన ప్రాణమును అర్పించి మరణమొంది సమాధి చేయబడి తిరిగి సజీవుడుగా లేచి ఉన్నటువంటి వాడు. ఇదే మాట 1వ అధ్యాయంలో 18వ వచనంలో కూడా మనము చూడగలుగుతాం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు సజీవుడై ఉన్నటువంటి దేవుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉన్నటువంటి దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మాట్లాడుచున్న మాట అని మనము ఎంతో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన మాటలు సజీవమైనవి, జీవము గలవి. తిరిగి లేచినవాడు, సమాధిని జయించి లేచినవాడు ఎవడు లేడు ఈ లోకంలో. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సంఘంతో చెప్తా ఉన్నాడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. శ్రమ, దరిద్రత, వాటిని జ్ఞాపకం చేస్తూనే ప్రభు అంటున్న మాట చూస్తే, నీవు ధనవంతుడవే, నీవు ధనవంతుడవే. ఒకవేళ నీవు దరిద్రుడుగా కనబడుతున్నావు, లోకమునకు నీవు దరిద్రుడుగా కనబడినా నీవు ధనవంతుడవే అంటా ఉన్నాడు. ఎలాగున ధనవంతుడు అంటే, ఈ లోకంలో ఒకవేళ మంచి ధనధాన్యాలు కలిగి ఉండి, భోగభాగ్యాలు కలిగి ఉండి, పరలోక రాజ్య సంబంధులుగా చేయబడకపోతే, లేక పరలోక రాజ్య సంబంధులుగా అర్హత పొందకపోతే, రక్షణ మారు మనసు తమ జీవితంలో కలిగి లేకపోతే వారు దరిద్రులు లాంటి వారే. మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. 2 వ్యక్తులు ఈ లోకంలో ఒకే చోట జీవించినారు. ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. ధనవంతుడు తనకున్నటువంటి ధనంలో విస్తారమైనటువంటి సంతోష
ఆనందముల చేత ఈ లోకంలో జీవించినాడు, తిని త్రాగినాడు, ఉదారంగ వస్త్రాలు ధరించుకున్నాడు, ఎంతో సంతోషించినాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తన జీవితంలో ధనం లేదు, తినటానికి కూడా లేనివాడ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఇరువురు చనిపోయినారు. అయితే వారి చనిపోయిన తర్వాత వారి గమ్యస్థానం ఎక్కడికి వారు చేరినారంట అంటే, ధనవంతుడు భయంకరమైనటువంటి యాతనతో కూడినటువంటి నరకంలో ఉన్నాడు. లాజరు అయితే అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడని రాయబడింది. కనుక ప్రియులారా, ఒకవేళ ఈ లోకంలో ధనవంతులు కాకపోయినను ప్రభు చెప్తా ఉన్నాడు, నీవు ధనవంతుడవే, నీవు ధనవంతుడవే. చూడండి, అపోస్తలుడైన యాకోబు ఇలాగున ఈ మాట ఇట్లా చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉన్నాయి. నా ప్రియులారా ఆలకించుడి, ఈ లోకము విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన దేవుని రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుని మాటలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, ఎంత సంతోషాన్ని దేవుని మాటలు కలిగిస్తాయి. ఒకవేళ ఈ లోకంలో దరిద్రులైనా పర్వాలేదు, అలాగున దరిద్రులుగా ఉండాలని ప్రభు కోరడం లేదు. ఆయన తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా అన్నీ ఇస్తాడు. అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఇచ్చు దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ, ఇదిగో అడవి పువ్వులను చూడండి, ఆకాశ పక్షులను గమనించండి, అవి విత్తవు కోయవు, అయితే వాటిని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. అడవి పువ్వులను చూడండి, సొలొమోను కంటే అందంగా, సొలొమోను వైభవం కంటే అందంగా అలంకరించినాడు. ఆ ప్రభు మిమ్ములను పోషించలేడా? పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని యేసుక్రీస్తు ప్రభుల వారు తన సందేశంలో చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇక్కడ స్ఫురణ సంఘముతో ప్రభువు మాట్లాడుతూ చెబుతున్న మాట, నీవు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీ కొరతలు నేను ఎరుగుదును, నీ శ్రమ నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే. ధనవంతులము, దేవుని ఎరిగిన వారు భాగ్యవంతుడు. దేవుని ఎరగకుండా ఈ లోకంలో ఒకవేళ ధనము ధాన్యము కలిగి ఉంటే ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారే తన ఉపమానంలో ఇంకొక చోట ఇలాగ చెప్తా ఉన్నాడు కదా, ఒక ధనవంతుడు తనకు కలిగినటువంటి సమృద్ధి చేత తనకు కలిగినటువంటి పంటను, సమృద్ధిగా పండినటువంటి పంటను కూర్చుకొని కొత్త కొత్త గోడౌన్లు కట్టించుకొని ఆ గోడౌన్లలో తనకు పండినటువంటి దేవుడు తనకిచ్చినటువంటి పంటను సమకూర్చుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరములకు నీకు ఆస్తి సమకూర్చబడింది అని. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు దేవుని సంబంధివి కాదు, ఇదిగో సాతానుకును అనే దూతలకు సంబంధించినటువంటి నిత్య నరకాగ్నికి సంబంధించిన వారు నిన్ను కోరుతా ఉన్నారు, నీ ప్రాణమును కోరుతా ఉన్నారు. నీ ధనం ఏమవుతుంది, నీవు సంపాదించిన ఎవని అవుతాయి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలమున స్ఫురణ సంఘము ఒకవేళ శ్రమల్లో ఉన్నా, ఒకవేళ దరిద్రతలో ఉన్నా, ఒకవేళ కొరతల్లో ఉన్నా ధనవంతుడవే. ఎట్లా అంటే దేవుడు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసినటువంటి నిత్య రాజ్యము వారిదే ఉంది. ఈ ఉదయకాలమున నీవెలాగున్నావో, శ్రమలు నిన్ను ఆవరించున్నాయా? ఇబ్బందులు నీ జీవితంలో ఉన్నాయా?
ఇబ్బందులు నీ జీవితంలో ఉన్నా సరే నీవు ప్రభువును ఎరిగిన వాడవైతే నిజముగా నీవు ధనవంతుడవు, ఒక దినమున నిత్యరాజ్యంలో నీవు ఉండబోతా ఉన్నావు. కాబట్టి ఈ శ్రమలు, ఈ కష్టములు, వాటిని ఏమాత్రమును లెక్క చేయాల్సిన అవసరం లేదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్షణమాత్రం ఉండే చులకని శ్రమ కనబడని ఆ నిత్యరాజ్యమునకు, మహిమ రాజ్యమునకు మమ్మల్ని నడిపిస్తూ ఉంది కాబట్టి వాటిని మేము లెక్క చేయము. అపోస్తలుడైన పౌలు తన యాత్రా జీవితంలో ప్రభువును ప్రకటిస్తూ సంఘాలను బలపరుస్తూ ఆయన సువార్త దండయాత్రలో వెళ్తున్నప్పుడు తన కలిగినటువంటి అనుభవాలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం 26వ వచనం, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైనటువంటి ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్య జనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములలో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలని ఆపదల్లోనూ ఉంటిని. అనేక ఆపదలు వచ్చినాయంట, కష్టాలు వచ్చినాయి అపోస్తలుడైన పౌలుకు. యాత్రా జీవితంలో కష్టాలు వచ్చినాయి. ఎవరెవరి వల్ల వచ్చినాయి? అన్యజనుల వల్ల వచ్చినాయి, ప్రయాణాల్లో వచ్చినాయి, సొంత మనుషులతో వచ్చినాయి. అంతేకాకుండా కపట సహోదరుల వలన కలిగినటువంటి శ్రమలు కూడా ఆయన్ను ఆవరించి ఉన్నాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కపట సహోదరుల వలన కలిగే శ్రమలు. అందుకే ఇక్కడ 9వ వచనం చూసినట్లయితే చూడండి, 2వ భాగంలో, తాను యూదులమని చెప్పుకొనొచ్చు. ప్రకటన గ్రంథం 2:9, తాను యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. చూడండి, నీవు భయపడద్దు. నీకు శ్రమలు వచ్చినాయి, భయపడద్దు. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, నాకు నా స్వజనుల వల్లనే శ్రమలు వచ్చినాయి. అయితే అవన్నీ కూడా మహిమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభు యొక్క మహిమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవి చులకనగా ఉన్నాయట, తేలిగ్గా ఉన్నాయి. పిల్లారా, ఈ ఉదయకాలమున ప్రభు వైపు మనం చూస్తే, ఆ మహిమను గురించేటువంటి అర్థం మనకు తెలిస్తే, నిత్యరాజ్యమును గురించినటువంటి అవగాహన మన జీవితంలో ఉన్నట్లయితే, ఒకవేళ ఈ లోకంలో శ్రమలు వచ్చినా అవి భారమైనవి కాదు. వాటి నుంచి ఆయన మనల్ని విడిపించి ఒక దినమున తాను వాగ్దానము చేసిన నిత్య జీవమునకు మనల్ని నడిపిస్తాడని జ్ఞాపకం చేస్తా. తాను వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని దేవుని గ్రంథంలో వ్రాయబడింది. ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే చూడండి, పేతురుకు రాస్తూ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే ఇట్లా ఉన్నాయి, ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉన్నాయి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగునుగాక, ఆమెన్. కొంచెము కాలం. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ఇది చులకని శ్రమలు, అవి ఎన్నదగినవి కావు అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ పేతురు చెప్తున్న మాటలు గమనించట్లయితే, కొంచెము కాలం మీరు శ్రమపడాల్సి వచ్చినా పర్వాలేదు, తాను మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచును, మహిమతో మిమ్మల్ని నింపుతాడు. మిమ్మల్ని పిలిచినవాడు ఎక్కడికి పిలిచాడు? మనల్ని నిత్య మహిమకు ఆయన పిలిచినాడని రాయబడింది. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. మనల్ని పిలిచిన వాడు ఎవరట అంటే నమ్మకమైన వాడు. ఎక్కడికి పిలిచాడు మనల్నంట అంటే నిత్యరాజ్యమునకు, తాను ప్రేమించిన వారి కొరకై వాగ్దానము చేయబడిన నిత్యరాజ్యానికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ శ్రమలు వచ్చినా నీవు భయపడాల్సిన పని లేదు. ప్రియులారా, అందుకోసమని ఇక్కడ స్ఫురణ సంఘముతో ప్రభు మాట్లాడుతున్నా, నీ శ్రమ నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీవు ధనవంతుడవే, నీకు శ్రమలు వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి?
కొందరు యూదులు కాకపోయినను యూదులని చెప్పుకుంటా ఉన్నారు. యూదులు ఎంతో మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, యూదులు నిష్ఠ కలిగిన వారు, ధర్మశాస్త్రమును పాటించువారు. అయితే కొందరు ధర్మశాస్త్రమును దేవుని నీతిని తృణీకరించిన వారు తామే నీతిమంతులమని, తామే యూదులమని చెప్పుకొనొచ్చు దూషిస్తూ ఉన్నారట. దూషణ కలుగుతూ ఉంది. అయితే ఈ శ్రమకు నీవు భయపడాల్సిన పని లేదు, ఈ శ్రమను బట్టి నీవు భయపడాల్సిన పని లేదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకోసమనే ప్రభు యోహాను సువార్తలో ఒక మాట రాస్తా ఉన్నాడు. ఏటట 16వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే శ్రేష్టమైనటువంటి మాట. ఈ మాట మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, ఈ మాట మనకు నిరీక్షణ కలుగజేస్తుంది. చూడండి, నా యందు మీకు సమాధానము కలుగునట్లు, ఒకవేళ ఈ నేడు శ్రమే, నేడు హింసే, అయితే నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. శ్రమ మీకు వస్తుంది. ఎవరెవరి వలన వస్తుంది? సొంత వారి వలన వస్తుంది, సహోదరు వలన వస్తుంది, కపట సహోదరు వలన వస్తుంది, అన్ని జనుల వల్ల వస్తుంది, లోకం వలన వస్తుంది. ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి, నేను లోకమును జయించి ఉన్నాను అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి లోకమును జయించేది ఎవరు అంటే ఆయన విశ్వాసం వచ్చిన వారే లోకాన్ని జయించగలుగుతారు. ఎందుకంటే ఆయన, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినారో ఆయన పొందిన విజయము తమ పిల్లలదిగా ఆయన మారుస్తూ ఉన్నాడు. రాజు యుద్ధం చేసి రాజ్యాన్ని జయిస్తూ ఉన్నాడు, అది ప్రజలకు అంకితం చేస్తున్నాడు. ప్రజల పక్షాన ఆయన యుద్ధం చేస్తున్నాడు రాజు. మన రాజు, ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన విజయము పొందినవాడు. అందుకే 8వ వచనంలో మనం చదువుకున్నాం ఆరంభంలోనే, స్ఫురణ సంఘ దూతతో మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, మృతుడను అయి మరణము నుండి జయించి మరణములో నుంచి లేచినవాడు, మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు. కాబట్టి ఆయన మరణమును జయించినవాడు, లోకమును జయించినవాడు. కాబట్టి భయపడకండి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లారా, శ్రేష్టమైన సంగతులను మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇక్కడ చూడండి, ఆయన చెప్తున్నా, నీవు పొందవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. పిల్లారా, మీరు శోధింపబడతారు. ఒక కాలం చెప్తా ఉన్నాడు 10 దినములు అని. ఈ కాలము ఆనాడున్నటువంటి పరిస్థితులు, ఆనాడున్నటువంటి రోమన్ చక్రవర్తుల కాలములో క్రైస్తవులు కలిగే హింసలు, లేక 10 కాలాలు జరిగే 10 మంది రాజుల వలన, 10 మంది అధిపతుల వలన కలిగే నష్టాన్ని గురించి ఆయన రాస్తా ఉన్నాడు. 10 దినములు మీకు శ్రమ కలగడం వాస్తవమే. అయితే మరణం వరకు నమ్మకముగా ఉండండి, మరణ పర్యంతము మీరు నమ్మకంగా ఉండండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండు అని జీవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నమ్మకముగా ఉన్న వారికి ఆయన జీవ కిరీటం. ఒక దినమున ఆది కాండంలో మనము సృష్టి ఆదిలో చూసినప్పుడు ఆదాము హవ్వలు, మూల పితరులైనటువంటి ఆదాము హవ్వలు దేవుని మాటకు అవిధేయులవటం వలన జీవమును కోల్పోయినారు, మహిమను కోల్పోయి బయటికి త్రోసివేయబడ్డారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి తాను జీవమునివ్వటానికి లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టి మనల్ని తన పిల్లలుగా మార్చుకున్నాడు. చివరి వరకు మనం నమ్మకంగా సాగినప్పుడు ఆయన ఏం చేస్తాడట అంటే జీవ కిరీటము, మహిమకు గుర్తుగా ఒక కిరీటమును మనకు అలంకరించబోతా ఉన్నాడు. మహిమకు గుర్తు, సింబల్ ఆఫ్ గ్లోరీ అని వ్రాయబడింది.
అది ఆ మహిమకు గుర్తైనటువంటి ఆ జీవ కిరీటాన్ని దేవాది దేవుడు మనకు ఇవ్వబోతా ఉన్నాడని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రికలో ఆ మాటను చూస్తాం, చూడండి, దయచేసి గమనించండి. యాకోబు పత్రికలో ఎంతో ధైర్యాన్ని ఇచ్చే మాట మనకు కనిపిస్తుంది. 1వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లా వ్రాయబడింది: శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇలాంటి వాడు చూడండి, శోధనకు సహిస్తే శోధకుడు వచ్చేది గ్యారెంటీ, ఎవడు తప్పించుకోలేడు. యేసుక్రీస్తు ప్రభుల వారినే శోధించినాడు వాడు. ఆయన మృతుడై తిరిగి లేచినవాడు, సజీవుడు, ఆయన దేవుని కుమారుడని తెలుసు సాతానుకు. అయినా కూడా సాతాను యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధించింది. అయితే ఇక్కడ చెప్తున్న మాట గమనించినట్లయితే, శోధనను సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుతాడు. ఈ ఉదయకాలమున స్ఫురణతో చెప్తున్న మాట నీతో కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఒకవేళ నీకు శోధన వచ్చిందేమో, ఒకవేళ నీకు ఆయా పరిస్థితుల గుండా నీవు వెళ్తున్నావేమో, సహోదరుల వలన, దుష్ట మనస్సు కలిగిన సహోదరు వలన నీకు శ్రమ కలిగిందేమో, అపోస్తలుడు పౌలు వలె, లేక నీవు ఆయా ఆర్థికమైన చిక్కుల్లో ఉన్నాయేమో, అనారోగ్యంలో ఉన్నావేమో, సమస్యలు నీ జీవితంలో వచ్చినాయేమో. ప్రభు చెప్తా ఉన్నాడు, శోధనకు నిలిచిన వాడవైతే తాను ప్రేమించినటువంటి, తాను వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటమును, ఎంత మంచి మాట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన శోధనకు నిలిచిన వారి పక్షంగా వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని ఇస్తా అన్నాడు. మహిమ సంబంధమైనటువంటి జీవముతో కూడినటువంటి ఆ మహిమను నీ తల మీద ఆయన ఉంచుతా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ అదే మాట చెప్తా ఉన్నాడు, ఒకవేళ నీకు శ్రమ వచ్చినా నేను లోకమును జయించిన వాడను, నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఒకవేళ నీవు చింత కలిగి ఉన్నావు, అవి ఇవి లేవని, ఇదిగో ఆకాశ పక్షులు చూడు, అడవి పూలను చూడు, వాటిని అలంకరించిన వాడు నిన్నెందుకు అలంకరించాడు? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకు అని చెబుతున్నా ఆ ప్రభు, మరణం వరకు నీవు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటా ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావు? ప్రభువుకు నమ్మకస్తుడిగా ఉన్నావా? నమ్మకమైన పరిచారకులను ఆయన వెతుకుతూ ఉన్నాడట. నమ్మకమైన వారు ఆయనకు అవసరం. దేవాదేవుడు మోసేని గురించి ఆయన శ్రేష్టమైన మాట మాట్లాడతాను. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోసే నమ్మకంగా నేను ఏం చెప్పినా అది చేసినాడు. దేవుని గుడారాన్ని వేయాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఏం చెప్పినాడో అదే కార్యాలు మోసే చేసినట్టుగా మరి గ్రంథంలో మనము చూడగలుగుతా ఉన్నాం. సంఖ్యాకాండంలో మనకు ఆ మాటలు కనిపిస్తాయి. ఆయన మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోసే సాత్వికుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదయకాలమున నమ్మకముగా, ఒకవేళ శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, ఇదిగో ప్రభు కోసం నీవు నిలబడి ఉన్నావా? నమ్మకంగా నిలబడి ఉండు. అప్పుడు నీవు లోకమును జయించిన వాని విజయాన్ని పొంది ఆ నిత్యరాజ్యంలో మహిమా కిరీటాన్ని నీవు పొందుతావని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జయించిన వాని జీవితంలో, లేకపోతే జయించిన వాని మీద రెండవ మరణము యొక్క ప్రభావము ఎంత మాత్రం ఉండటానికి వీల్లేదంటా ఉన్నాడు. ఏంటి రెండవ మరణం? మానవుని జీవితంలో రెండు మరణాలు. ఒకటేమో శరీరానికి సంబంధించిన మరణం, అది అందరికీ వస్తుంది. రెండవ మరణము ఆత్మకు సంబంధించినటువంటి మరణము, ఆత్మ సంబంధమైన మరణం. చూడండి 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. వేటిని స్వతంత్రించుకుంటాడు అంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాడు. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారు,
అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. రెండవ మరణము యొక్క అర్థాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది ఎవరెవరికి సంబంధించిందో జ్ఞాపకం చేస్తా ఉన్నా. పిల్లరా, రెండవ మరణం అది ఆత్మ సంబంధమైన మరణం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు భయంకరమైనటువంటి అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుతారు. దేవునికి స్తోత్రం. మనల్ని అయితే ఆయన విడిపించినాడు. మనల్ని ఆయన జయ జీవితంలోనికి నడిపించినాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, ఒక మాట ఈ మాట చదువుకుందాం మనం దయచేసి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. శ్రేష్టమైన మాట ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని కుమారుడని నమ్మువాడు. ఈ ఉదయకాలమున ప్రియులారా, దేవుని బిడ్డలుగా నీ ఉన్నావు, దేవుని బిడ్డగా నీ ఉన్నావు, సంఘంలో నీ ఉన్నావు. అయినా ప్రభు నామమును బట్టి నీకు శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. పర్వాలేదు, సహిస్తే నమ్మకంగా సహిస్తే నీ కొరకు వాగ్దానం చేయబడిన ఆ నిత్యరాజ్యము నీ కొరకు కాచుకొని ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలమున నీవు యేసుక్రీస్తును ఒకవేళ ప్రభువుని ఎరగకుండా, ప్రభువుకు నీ జీవితాన్ని ఇవ్వకుండా, అన్నీ సమాధానంగా ఉండాలి, శ్రమలు అనుభవించలేని స్థితి, లేక యేసుక్రీస్తు రక్తమును నీవు ఆశ్రయించకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆ నిత్య జీవానికి సంబంధించిన విషయం అది ఎవరిదట అంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారిదట. ఈ ఉదయకాలమున యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీకు శోధన వచ్చింది, అయితే శోధనల నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు, మార్గమును చూపిస్తాడని అపోస్తలుడైన పౌలు తన పత్రికలో, మొదటి పత్రిక కొరింథీయులకు రాస్తూ 10వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. శోధన నుండి తప్పించుకున్నట్టుగా ఆయన మార్గమును చూపిస్తాడు. ఆయన ఊరికే శోధించాడు. ఒకవేళ నీ జీవితంలో శోధన వచ్చిందా, ఇదిగో ప్రభువుకు నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన నిన్ను విడిపిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలమున ప్రియులారా, స్మరణ సంఘముతో ఆయన మాట్లాడుతూ, సంఘమా, నీకు శ్రమ వచ్చింది, దరిద్రతలో నీవు ఉన్నావు, యూదులు కాకయే యూదులమని చెప్పుకునేవారు నిన్ను హింసిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. మీకు శ్రమ కలిగింది, 10 దినములు మీకు శ్రమ కలిగింది. 10 మంది అధిపతులు మిమ్మల్ని శ్రమల్లో ముంచినారు. ఆయనను ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి, నేను లోకమును జయించినాను, నమ్మకముగా ఆయన వెంబడించు. ఇదిగో మీ కొరకు తాను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచిన నిత్యరాజ్యము లేక జీవ కిరీటము మీకు సిద్ధంగా ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ జీవ కిరీటాన్ని నీవు అందుకోకుండా ఉన్నట్లయితే భయంకరమైనటువంటి అగ్ని గంధకులతో మండే గుండెల్లో నీవు పాలు పొందవలసిన వాడవై ఉన్నావు. లేక జీవ కిరీటమును నీవు పొందటానికి నీకు అర్హుడవైతే, లేక యేసుక్రీస్తు ప్రభుల వారిని హృదయంలో చేర్చుకున్నట్లయితే నీవు అర్హతను సాధిస్తావు. అంతేకాకుండా ఆ రెండవ మరణం నుంచి నీవు తప్పించబడతావు. ఉదయకాలమున నీ జీవితం ఎలాగుంది? ప్రభుని ఎరిగి ఉండి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? దేవునికి స్తోత్రం. నిన్ను రక్షించడానికి ఆయన శక్తిమంతుడు, నిత్యరాజ్యానికి నడిపించడానికి శక్తిమంతుడు. ఒకవేళ ప్రభుని ఎరగకుండా ఉన్నావా? ఇదిగో ఈ ఉదయకాలమున ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి రా. యేసుక్రీస్తు మరణమును జయించిన యేసును నీ హృదయంలో చేర్చుకో. యేసుక్రీస్తు రక్తమును నీ హృదయంలో ప్రోక్షించుకోవడానికి ఇష్టపడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును.
కాబట్టి ఆ పవిత్ర రక్తము చేత నీ పాపములు కడిగి వేసుకొని నిత్యరాజ్యానికి నీవు హక్కుదారుడు కావాలని యేసు నామమున మిమ్మల్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అట్టి భాగ్యము నీకు అనుగ్రహించబడాలని మేము ప్రార్థన చేస్తాం. అలాగనే ప్రభుని అంగీకరించిన వారు నమ్మకంగా సాగుట ద్వారా ఆ నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. అట్టి శ్రేష్టమైన అనుభవం, కృప దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. నీ కృప